రీసెంట్‌గా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఒక సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే 'గేమ్ చేంజర్' ఫ్లాప్‌కి కొంతమంది వ్యతిరేకంగా పనిచేశారు అని చెప్పేసి ఆయన తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా 'గేమ్ చేంజర్' సినిమాకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఎవరంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా వ్యతిరేకంగా పనిచేశారు. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్‌కి వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి, ఇప్పుడు 'గేమ్ చేంజర్‌కి' వ్యతిరేకంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ పనిచేశారు. అయితే ఇదే విషయాన్ని ఆయన చెప్పడమే జరిగింది యశస్ తమన్. అలాగే ఈ యొక్క విషయాన్ని గూడా చిరంజీవి గారు గూడా స్వాగతించారు. సినిమా వాళ్ళలోనే సినిమా వాళ్ళకి శత్రువు ఉన్నట్లుగా స్వాగతించడం జరిగింది. అయితే దీని మీద ఇంకొక పార్టీ ఈ సినిమాకి వ్యతిరేకంగా ఇంకొక పార్టీ కూడా చాలా కీలకంగా పనిచేసింది. ఆ పార్టీ ఏంటి అంటే వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ ఎందుకు కీలకంగా ఈ సినిమాకి వ్యతిరేకంగా పనిచేయడానికి కారణం ఏంటంటే, ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యాక్టర్ పృథ్వీ వైసీపీ పార్టీని అవమానకరంగా మాట్లాడారు. అవమానించే విధంగా ఏందంటే 11 సీట్లే వచ్చినాయి. 'గేమ్ చేంజర్' ముందు రిలీజ్ అయితే ఆ 11 సీట్లు కూడా రావన్నట్లుగా వైసీపీ పార్టీని కించపరిచే విధంగా మాట్లాడటం జరిగింది. యాక్టర్ పృథ్వీ. అయితే దీని మీద వాళ్ళు చాలా సీరియస్‌గా తీసుకున్నారు వైసీపీ పార్టీ. ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఆర్గనైజేషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. ఏ పార్టీ అయినా గాని. అలాగే వైసీపీ పార్టీ కూడా తమ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అయితే దీన్ని వాళ్ళు చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకొని ఈ సినిమాకి ఏదో ఒక రకంగా నష్టం చేయాలన్నట్లుగా వాళ్ళు ఈ సినిమాకి వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ అయితే నడపడం జరిగింది. అందులో భాగంగా సినిమా ఒక రకంగా యావరేజ్‌గా ఉన్నా గాని ఒక ఫ్లాప్ టాక్‌ని అయితే మూటగట్టుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా వచ్చేసి వైసీపీ పార్టీ అంటుంది ఏంటి అంటే, మా మా పార్టీని అవమానకరంగా నుంచే మాట్లాడారు. మేము గూడా దానికి బదులిచ్చినాం. దాంట్లో తప్పులేదు. ఎందుకంటే సినిమా ఈవెంట్ లాగా జరగాలి. దాన్ని పార్టీ ఈవెంట్ లాగా మారిస్తే ఇలానే రిజల్ట్ ఉంటదని చెప్పేసి యశస్ తమన్‌కి, అలాగే 'గేమ్ చేంజర్' యూనిట్‌కి, అలాగే 'చిరంజీవికి' వాళ్ళైతే కౌంటర్ ఇస్తా ఉన్నారు. ముఖ్యంగా రాజకీయాల్ని రాజకీయాల్లోకి చూడాలే గాని సినిమా వాళ్ళకి ముడిపెట్టడం దీన్నంతా ఏంటంటే సినిమాల్లో కూడా రాజకీయాలు ప్రవేశించడం, సినిమా వాళ్ళకి రాజకీయాలకు వ్యతిరేకంగా డైలాగులు వాడటం అయన్నీ చేస్తే ఇలానే పరిస్థితులుంటాయని చెప్పేసి ఒక రకంగా వాళ్ళు ఆగ్రహం వాళ్ళ ఆగ్రహాన్ని వైసీపీ పార్టీ ఆగ్రహాన్ని వాళ్ళు ఇలా తీర్చుకున్నారనేది మనకి ఇది అర్థమవుతుంది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే. థాంక్ యూ.